హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షెడ్స్ ఆఫ్ షేవ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. ఉగాది అంటేనే తెలుగు పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది. అండ్ మన తెలుగు వారు ఎక్కడున్నా కూడా ఈ ఉగాదికి అయితే వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. మేము కూడా అలాగే ఎవ్రీ ఇయర్ ఉగాదికి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాము. ఇక్కడే ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఈ ఇయర్ అయితే మా చెల్లె వాళ్ళు అండ్ మేము మా ఇంటికి అయితే వచ్చేసాము. అండ్ మా ఇంట్లో అయితే ఉగాది మామిడి తోరణాలు కట్టుకోవడంతో స్టార్ట్ అవుతుంది. మా హస్బెండ్ అండ్ మా చెల్లె వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి మామిడి తోరణాలు అయితే కట్టారు. అండ్ మా అమ్మ అయితే మా అందరికంటే ముందే లేచి ఇల్లు కడిగి స్నానం చేసి పూజకైతే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటుంది. దేవుడి ఫొటోస్ అండ్ విగ్రహాలని మంచిగా కడిగి వాటిని మంచిగా క్లాత్తో తుడిచి అన్నిటికీ బొట్లు పెట్టుకుంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో అయితే మేము ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ మీ ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారనేది నాకు కామెంట్స్లో చెప్పండి. గిన్నె కంకణం అదే నేను రాస్తా అంటే రానిస్తుంది. అది ప్రొఫెషనల్సే చేయాలనే, అట్లేం లేదు. అక్కడ ఏది చేసినా మెచ్చదు కాబట్టి గడపలు లేకుండా చేసుకోవాలి. వేస్ట్ గైస్, మేము ఇక్కడ పని చేసి కూడా వేస్ట్. ఇదివరకు ఉగాది పండుగ అంటే మేము 5గురం కదా, మావయ్య, పెద్దమ్మలు, నేను అందరం ఉంటే మస్తు సంతోషంగా ఉంటుంది. అనిపించేది. ఈ గిన్నెడు సరిపోయేదా పచ్చడి చేస్తే? ఇంత పెద్దగా అంటే చేసేది అమ్మమ్మ. పక్షాలైనా కిలకిల అంతే. మరి అంతమంది ఉంటే సరిపోద్దా మరి? అప్పటి రోజు ఇప్పటి వాళ్ళ లెక్క కాదు, అందరూ మంచిగా పని చేసేది. పిల్లలు కూడా సరే నీకేనే ఇది ఇస్తే చెప్తుంది కదా చిన్నప్పటి భారతం. మా చిన్నప్పుడు ఇట్లా, మా చిన్నప్పుడు అట్లా. ఫ్యూచర్లో మీరు కూడా చెప్పుకోవాలంటే ఇప్పుడు చేయాలి. మేము చేస్తలేవా అనే మేము చేసిన మీరు మెచ్చేటోళ్ళు అయితే మేము చేయాలి. చేస్తారు. అట్లా చెప్తా ఉంటేనే తెలుస్తుంది పని. తెలుస్తుంది, పర్ఫెక్ట్ గా చేస్తారని చెప్పడం. మీకు రాదని కాదు, చేయరని కాదు. ఇది నానా, ఇది పెట్టుకోవాలి, అది కాదు, ఇది పెట్టుకోవాలి. వాళ్ళ ముంచు, ఇది ముంచు, పెట్టేసుకో. నేను పెడతా, ఇక్కడ కాదు. కొత్త ఎట్లా పోతుంది? నాకు ఉమ్మ పెట్టి ఇక్కడ అయిపోతుంది. నాకు పెట్టు, ఉమ్మ పెట్టు. పొట్టు తీసిండు, కట్ చేసిండు, అన్ని నీకే చిన్నోళ్ళకి ఎప్పుడైనా అట్నే చెప్తారు, నాకు కూడా అట్నే చెప్తారు. అసలు నుంచి ఇంతే గాయస్. బయటికి పోయి పూలు తెచ్చుడు, బయటికి పోయి షాప్ లో నుంచి చింతపండు తెచ్చుడు, ఇవే నా పనులు. ఇంట్లో మంచి పనులు మాత్రం నాకు చెప్పరు. మీకు వేప పువ్వు ఉందా? లేదే, తీసుకొచ్చినా మీరు కొంచెం తీసుకురావా? అమ్మా వేప పువ్వు తెచ్చింది, తీసుకో. థ్యాంక్ యూ. వేప పువ్వు లేదనగానే అది తెచ్చిచ్చింది. పక్కకుంటే ఎంత మంచిగా ఉంటది. రిలేటివ్స్ దగ్గర ఉంటే మనకి లేని వాళ్ళు తెచ్చేయచ్చు, వాళ్ళకి లేని మనం ఇవ్వచ్చు. థ్యాంక్ యూ శాస్త్ర. అయ్యా శివాన్, అది జేజకు నానా. నేనే జేజని అను. ఐమ్ ది గాడ్. నువ్వు వేప పువ్వు వెళ్తాను, సన్నే మామిడికాయ కోస్తాను. నీకేమేమి వేయాలి ఇందులో? చింతపండు, బెల్లం, మామిడికాయ, వేపవు, మిరియాల పొడి, అండ్ సాల్ట్, ఉప్పు. సో దేనికి ఏదనేది చెప్తావా నాకు? బెల్లం తీపి కొరకు, వేప పువ్వు చేదు, మామిడికాయ వగరు, మిరియాలు కారం, ఉప్పే, ఇంకా చింతపండు పులుపు. ఇవన్నీ కలిపితే షడ్ రుచులు. అంటే ఎందుకు చేస్తారు ఈ ఉగాది నాడు అంటే, మన జీవితంలో లైఫ్ లో వచ్చే కష్ట నష్టాలు, ఒడిదుడుకులను కూడా అన్నిటినీ ఒకే విధంగా స్వీకరించాలి. కష్టం వచ్చిందని బాధపడకుండా, సుఖం వచ్చిందని ఆనందపడకుండా, ఎగ్జైట్ కాకుండా, ఆనందపడకుండా అన్నిటినీ ఒకేలాగా స్వీకరించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పాడుతూ పని చేసుకుంటే బాగుంటుంది. సో ఏమైనా పాట పాడు, ఉగాది గురించి పాడాలి. నేను పాట పాడాలా? తట్టుకోగలుగుతారా? చేదైనా గాని ఇష్టంగానే తింటామంటే అదే ఉగాదని అంటాం. ఏ కష్టాలైనా వచ్చిపోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటాం.
సో ఉగాది గురించి అయితే నాకు తెలిసింది కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. ఈ ఉగాది అనేది చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున మనకైతే ఉగాది పండుగ జరుపుకుంటాము. అండ్ వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే మనకు స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ ఉగాది రోజున మనకైతే కొత్త కొత్త పనులు ప్రారంభించడం అనేది చాలా 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 మంచిది. అండ్ ఈ రోజు ఈ మొత్తం సంవత్సరంలో మనకి రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని ఆ గ్రహ శాంతులు లాంటివి జరుపుకొని సుఖంగా ఉండడానికి మనం పంచాంగ శ్రవణాన్ని అయితే చేస్తారు. అండ్ మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది, భక్షాలు రెడీ అయ్యాయి, మా అమ్మ పూజ స్టార్ట్ చేసేసింది, కొబ్బరికాయ అయితే కొడుతుంది, మంచిగా దండం పెట్టుకొని భక్షాలు అండ్ ఉగాది పచ్చడి దేవుడికి చూపించి అందరికీ హారతి ఇస్తుంది. లైన్గా 1 by 1 వచ్చేసి హారతి అయితే తీసుకుంటున్నాం అందరం. Five hours later. ఏందే వీళ్ళు పండగ పూట ఇంటికి వచ్చి అందరం మంచిగా కలిసి ఉండాలి కానీ పోయి మ్యాచ్ చూస్తాలందే. అదే కదా ఎప్పటికీ అదే లోలే. ఎప్పటికి మ్యాచ్, పండగ పూట కూడా మ్యాచే కావాలి. అందరం కలిసి ఉండి ఇక్కడ ముచ్చట పెట్టుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. మన ఇద్దరం ఒకరి ఫోన్లో ఒకరు చూసుకోవాలి, ఎప్పుడు లేదా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలా. నువ్వు ఆగని నేను అలా రప్పిస్తాగా నువ్వు ఆవు రప్పి చూద్దాం. ఏంటి గిడ కూర్చున్నావు? అది అక్క ఫీల్ అవుతా అన్నాడు. సరిపోయింది. మంచి మ్యాచ్, చెన్నై మ్యాచ్ వస్తాను ఏమనుకుంటాను. బచ్చాలు తింటాం కనుక ఏం చెప్పాలి అక్కకి? అక్క ఇదంతా నా తను అయితలేదు కానీ నువ్వే పోయి అడుగుపో. అక్కడి నుంచి కదలని కూడా కలుతలేరు వాళ్ళు. నువ్వు పిలిస్తే వస్తలేరా? వస్తలేరు. ఓయ్ ఏమా నువ్వు వచ్చినా మీ చెల్లి నేను అందుకు రాలే గాని ఎందుకు వచ్చినావు మరి? అబ్బా ఒకటి ఇంట్రెస్టింగ్ ఉన్నా చూపెడతా. ఏంటిది అది? మాకేం లేదు, మాకు చెన్నై మ్యాచ్ ముఖ్యం. లేదు మస్తు ఇంట్రెస్ట్ వస్తుంది మీకు అది చూస్తే. మాకేం రాదు నిజంగా ఇంట్రెస్ట్. అరే ఏం కాదు కానీ రాలేదు. అంత స్పెషల్ ఏమున్నది? సూపర్ ఎక్సైటింగ్ ఉన్నది ఒకటి. అంతేనా? మస్తు ఉంటది. సరే మరి వస్తాం, మేము వస్తాం కనుక. అరే రండి అంటే వస్తాం కనుక అమ్మ. ఎంతసేపట్లో వస్తారు? మేము ఒక 5 నిమిషాలలో వస్తాం. 5 minutes. 5 minutes. సరే రండి. అదే వీళ్ళు 5 నిమిషాలు అన్నారు కానీ 5 నిమిషాలకు వచ్చేటట్టు అయితే నాకు కనబడతలేదు. మనం ఏమన్నా ప్లాన్ చేయాల్సిందే. సప్పుడేక టీవీ బంద్ చేద్దాం డైరెక్ట్ పోయి. అది బెస్ట్ ఐడియా. సైలెంట్ మీరు వస్తలేరు కదా మీరు. వస్తామని చెప్పినాం కదా. ఒక సర్ప్రైజ్ మేమే వచ్చిద్దామని సర్ప్రైజ్. అన్న ఇలా వదిలేట్లేరు కానీ మనం పోదాం బా. ఏందే వాళ్ళతోటి గొడవ పడతారు? వాళ్ళతో మంచి ప్రశాంతంగా టీవీ చూస్తా అంటే అక్కడ ఉండనియరు ఇక్కడ ఉండనియరు అని ప్రశాంతంగా. నువ్వు మా మీద పడతావిందే? వాళ్ళు టీవీ చూస్తాను, మేము ఫోన్ లో చూసుకుంటే ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇక పండగకు వచ్చినాం అనుకుంటాను. ఇక ఎప్పటికీ టీవీలో నువ్వైతే ఎప్పటి కళ్ళుళ్ళకే సపోర్ట్. ఇక బిడ్డలన్నా ముచ్చటే వద్దు. వాళ్ళు ఏది చేసినా కరెక్టే, మేము ఏది చేసినా తప్పే నీకైతే. ఇక అంటే ఎప్పటికైనా మాకే ఇవ్వాలి సపోర్టు. సర్ప్రైజులు అయితే కావాలి కానీ అందరం కలిసి ఉండి కూర్చునేది అయితే వద్దు. మీకు సర్ప్రైజ్ కదా కావాల్సింది. వస్తుంది 2 minutes లో వస్తుంది, వెయిట్ చేయండి. సర్ప్రైజ్ ఎట్లా తీసుకురా? సాధించారు కదా నేను పాపం వాళ్ళని టీవీ చూడకుండా. మరి తీసుకురా. తీసుకొచ్చిర్రు, తీసుకొస్తా ఆగు. ఇదే కాదు పొద్దున ఉట్టిద్దా ఇల్లు ఇప్పుడు కూల్ కూల్ కాదు. ఇదే సర్ప్రైజ్ అని చెప్పి తీసుకొచ్చిన. తీసుకోండి, వచ్చింది కదా సర్ప్రైజ్.
చూసారు కదా మా ఇంట్లో పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో. పండగ అంటేనే అందరం కలిసి ఉండడం. సో ఫెస్టివల్స్ టైంలో మీ మొబైల్స్ ని అండ్ టీవీస్ ని పక్కన పెట్టి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే మిగతా రోజుల్లో ఎవరి బిజీ వాళ్ళదే. సో అందరం కలిసి ఉన్నప్పుడే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. అండ్ ఈ రోజైతే మా ఇంట్లో చాలా చాలా హ్యాపీగా గడిచింది మా ఉగాది. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ షేడ్స్ ఆఫ్ షివ్. థ్యాంక్ యూ. బై బాయ్.